కిరణ్ గారు, తెలంగాణలో చూస్తే అంటే ప్రజల నాడి అంటే మార్పు, కాంగ్రెస్ ఒక నినాదంతో వచ్చింది, మార్పు రావాలి కాంగ్రెస్, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి. అదే నినాదం అంటే ఆ కైండ్ ఆఫ్, ఎందుకంటే ఈ ఫస్ట్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయారు కాబట్టి లెట్ us టేక్ ద ఛాన్స్ అని మీరు అలా అడగబోతున్నారా? హౌ? మేడం ఒకటండి, మేము అదే అడుగుతున్నాం, ముందు నుంచి అడుగుతున్నాం కదా, ఓటు చేయలేనివ్వం, జగన్మోహన్ రానివ్వం. అది ఇదే కాన్సెప్ట్తో అయితే వెళ్తున్నాం. ఇది పక్కా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రానివ్వమంటే మనం చూస్తున్నాం, ఆయనకి పరిపాలన ఇస్తే 150 మందికి ఒక ఎమ్మెల్యేని ఇస్తే చెత్త పరిపాలన ఏంది మేడం. లాస్ట్కి ల్యాండ్ యాక్ట్ టైటిల్ చూసాం, ఒక యాక్ట్ ఏంది మేడం అంటే యాక్ట్, మన సైట్లు మనం కోర్టుకు పోకూడదంట, ఖాళీ స్థలాలు కనుక కనిపిస్తే ఎంఆర్ఓ సంతకం పెడితే అయిపోతుందంట. ఎక్కడైనా చట్టం ఉందా మేడం? ఇలాంటి తుక్లక్ యాక్ట్లు ఇలాంటివి తీసుకొచ్చి చంపుతాడు జనాల్ని. జనం భరించలేరని చెప్పే కదా మేడం మేము ఫైట్ చేసేది. నీకు 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి నువ్వు నిజంగా మంచి పరిపాలన చేస్తుంటే ఈరోజు ప్రజలు నీ వెంట ఉండేవాళ్ళు, ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ ఇంత క్యాడర్ కానీ ఈరోజు నిలబడేవాళ్ళం కాదు, మేము ఎలక్షన్లు చేసేవాళ్ళము కాదు, అన్ని పార్టీలు ఖాళీగా కూర్చునేది. నీకున్న ఇచ్చిన ఎమ్మెల్యేలతో నువ్వు పరిపాలన చేస్తుంటే రావడం నువ్వు కూల్చడంతో వచ్చావు, కూలుస్తూనే ఉన్నావు, కట్టింది ఏమీ లేదు, అన్నీ కూలుస్తూనే ఉన్నావు. కాబట్టి బాధేస్తున్నాడు ఎవరికైనా. కాబట్టి రాజధాని ఆ రోజు నువ్వు అసెంబ్లీలో 2015లో ఎక్కడ రాజధాని పెట్టినా వైసీపీ మద్దతు ఇస్తుంది చేతులు ఎత్తి. ఈరోజు 3 రాజధానులు 30 రాజధానులు అంటున్నావు కదా, ఒక రాజధానికి దిక్కులేదని చెప్పి మీ ఆర్థిక శాఖ మంత్రి చెప్తుంటే, రాజధాని చెప్పి ప్రజలను మోసం చేస్తుంటే ఇవన్నీ ఎందుకు అడగకూడదు? అడగాలి కాబట్టి బయటకు చెడుతున్నాం మేడం. కాబట్టి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఓడించడమే లక్ష్యం, రాష్ట్రం బాగు చేసుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం మేడం. రైట్. శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఓటు బ్యాంకు లేదు కదా, మరి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే నిజంగా కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే మైనారిటీ ఓట్స్ కానీ లేకపోతే కొంచెం SC/ST ఓట్స్ కానీ పడకపోయే అవకాశం ఉంది. ఈ 10 ఏళ్లలో బీజేపీ కూడా రాష్ట్రానికి పెద్దగా చేసింది కూడా ఏం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్నడూ అడిగింది లేదు. కాబట్టి బీజేపీతో పొత్తు ఇంకా నెగటివ్గా ఇంపాక్ట్ ఉంటుందేమో. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అన్నారు, తర్వాత రైల్వే జోన్ లేదు, తర్వాత ప్రత్యేకంగా నిధులు లేవు. కాబట్టి కేవలం ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అప్పులు ఇవ్వటానికి తప్ప ఈ 5 ఏళ్ళు రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసింది లేదు. కాబట్టి వాళ్ళకు ఓటు బ్యాంకు కూడా పెద్దగా లేదు. కాబట్టి ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, అది ఆలోచించుకున్నారా? మైనారిటీ ఓట్స్ పడకుండా పోయే ఛాన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్. సెకండ్ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు 5 సంవత్సరాల నుంచి సిబిఐ చేస్తూ ఉంది కదా. ఆ సిబిఐ రిపోర్ట్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అదొకటి. ఈ కోడికత్తి కేసు NIA సెంట్రల్ ఏజెన్సీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నేను సీఎంను, నాకు టైం లేదు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి అని చెప్పేసి అది నడుస్తుంది. ఈ 4-5 ఏళ్ల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన కేసు సెంట్రల్ ఏజెన్సీ హ్యాండిల్ చేస్తుంది. ఆ సెంట్రల్ ఏజెన్సీ రిపోర్టింగ్ టు ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టరే మరి ఏమైనా అనకూడదేమో, ఈ కేసులను ఏమైనా డిలే చేస్తున్నారా, కాపాడుతున్నారా, సిబిఐ NIAని వీక్ చేస్తున్నారా? ఎందుకంటే సిబిఐ పట్టించుకోదు, ఇటు NIA పట్టించుకోదు. ఒక మర్డర్ కేసు లోకల్ పోలీస్ స్టేషన్, ఒక ఎఫిషియంట్ CISIలు తేల్చే మర్డర్ కేసుని సిబిఐ 5 ఏళ్ళు ఏందండి. వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన కూతురు కోట్ల చుట్టూ తిరుగుతుంది. పాపం వాళ్ళన్న రాష్ట్రానికి సీఎం, ఆయన పట్టించుకోడు. ఆయన తెలుసు పాపం వాళ్ళ సొంత ఛానల్లో గుండెపోటుని గుండెపోటుగా ప్రసారం చేసుకున్న మహానుభావుడు ఆయన. మీరు ఈ ప్రచారంలో అసలు ఈ పాయింట్స్ తీసుకురావట్లేదండి. మీరు ఈ పాయింట్స్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒకటి, కోడికత్తి సీను NIA ఒకటి, ఈ 2 పవన్ కళ్యాణ్ గారు మాటల తూటాలు పేలితే ఆంధ్రప్రదేశ్ ఒక షేక్ రావాలి ఈ 2 కేసుల పైన. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటున్నాడు ఈ 2 కేసుల నుంచి అన్నది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే అది వస్తుంది ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా సెక్యూరిటీ పెంచాలండి. ఎందుకంటే ఆయనకు ఎన్నికల టైం వరకు మీ గ్రాఫ్, మీ కాంబినేషన్ అదిరిపోయేటట్టుగా ఉంది. కాబట్టి ఆయనకు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన సెక్యూరిటీ మాత్రం బాగా పెంచండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మీ కోరిక ప్రకారమే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కేంద్రం పెంచుతుంది. గతంలో కూడా కేంద్రం ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఆయన 50 మంది ప్రైవేట్ బోన్సల్ని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. కేంద్రం కూడా జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం వంగవీటి రంగా గారిని చూసుంటాం, తర్వాత అనేక పరిణామాలు చూసుంటాం రాష్ట్రంలో ఎలా ఉందో. ఈసారి జరగకుండా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. కాబట్టి సెక్యూరిటీ తీసుకుందాం. అలాగే ఈ కేసుల మీద పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మాట్లాడారు. కోడికత్తి సీను విషయం కానివ్వండి, ఈ వివేకానంద రెడ్డి గారి విషయం కానివ్వండి, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద కేంద్రంతో కూడా గతంలో మాట్లాడినాం. దీని మీద కోర్టులో ఉంది కాబట్టి మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు, మాట్లాడకపోవడం బెటరు. ఎందుకంటే న్యాయస్థానాలను మనం గౌరవించాలి. ఖచ్చితంగా ఈ కేసుల్లో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అవినాష్ రెడ్డి అని చెప్పి ప్రధాన అనుచరుడు అని చెప్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కత్తి సీనుకు కూడా మొన్నే పాపం బెయిల్ రావడం చాలా సంతోషం. 5 ఏళ్ళ తర్వాత ఇది కూడా కేసు సెంటర్లో ఉంది. ఇవన్నీ కూడా ఇక 2 నెలల్లో రేపు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నో కేసులు తప్పించుకోవచ్చు, కానీ ఈ కేసులు తప్పించుకోలేడు. ఎందుకంటే ఈరోజు లాలుచి పడో లేకపోతే మెహర్బానీ కోసం కాళ్ళ మీద పడో నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలు చూస్తున్నారు. కానీ కోర్టులో ఉన్న గురించి మనం రాజకీయ నాయకులు మాట్లాడకూడదు. కాబట్టి మేము మాట్లాడకూడదు. వాస్తవంగా దీనిలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలు గమనిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉంది చెప్పి గతంలో చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా త్వరలో బయటపడతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సెక్యూరిటీ పెంచుతాం. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే టార్గెట్ చేసి మాట్లాడతారో మీరు వెయిట్ చేసి చూడండి కొద్ది రోజుల్లో.